హల్లెలూయా. హల్లెలూయా. లూకా సువార్త 29:9. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. ఏమంటా? ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. హల్లెలూయా. రెండోది, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. హల్లెలూయా. ప్రార్థిస్తే ఏమవుతుంది? ముఖ రూపం మారుతుంది. హల్లెలూయా. కనుక ఆయన ప్రార్థిస్తున్నప్పుడు, హల్లెలూయా, నేటి మన ధ్యానాంశము ప్రార్థన అంటే దేవునితో మాట్లాడట. ప్రార్థన అంటే దేవుని సింహాసనం చుట్టూ మతిమనుకోట. ప్రార్థన అంటే చీకటి శక్తులతో పోరాడట. ప్రార్థన అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవటము. హల్లెలూయా. ప్రార్థన అంటే అన్ని ఒకే ప్రార్థన కాదు. ప్రార్థన చాలా ఉంది. కృతజ్ఞతాస్తుతులు అర్పణ, స్వస్థత ప్రార్థన, విడుదల ప్రార్థన. మనం ఎట్లా చేస్తామంటే అన్నిటికీ ఒకే ప్రార్థన. మన తెలుసంతా ఒకే ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. మన ఒక ప్రార్థన చేస్తుంది, యేసు రక్తం స్వస్థ కలగాలని. యేసు రక్తం స్వస్థ కలుగుతుందా? చెప్పండి. యేసు రక్తం స్వస్థ కలుగుతుందా? యేసు రక్తము స్వస్థత కలుగుతుందా? చెప్పండి అమ్మా. రక్తమా గాయమా? మన రక్తం ఎలా స్వస్థ కలుగుతుంది? బైబిల్ కరెక్ట్గా చదవాలి, సక్రమంగా బైబిల్ చదవాలి. మనకు అమ్మాయి ప్రశ్న ఇస్తుంది, పాస్టర్ రక్తము స్వస్థ కలుగుతుంది, తప్పు కదా అది? ఏమమ్మా నాకు గుర్తులేదు. హల్లెలూయా. ఆయన పొందిన గాయముల ద్వారా నీకు పరిపూర్ణమైన స్వస్థత కలుగు చెప్తుంది. ఆయన రక్తం స్వస్థ కలగదు. ఆయన రక్తం పాపం కడిగి మనం పవిత్రంగా చేస్తుంది. హల్లెలూయా. యేసు రక్తం శ్రేష్టమైనది. యేసు రక్తం పవిత్రమైనది. యేసు రక్తం విమోచన చేస్తుంది. పాపం నుంచి విమోచన, బద్ధకం నుంచి విమోచన. కానీ స్వస్థత మాత్రము ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థత కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన 39 కొడాలతో ఆయన పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత కలుగు బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఇట్లా మనం రాంగ్ ప్రార్థన చేస్తే సైతాను నవ్వుతుంది. హల్లెలూయా. సాతాను బాగా తెలుసు వాక్యం అంతా. సాతాను బైబిల్ క్లియర్ తెలుసు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ప్రార్థన అంటే మన ప్రార్థన దేవుడు ఆలకించేవాడు. ఆమేన్. ప్రార్థన అంటే దేవుడు ఆలకించేవాడు. మన ప్రార్థన చేస్తే వాటిని ఆలకించే దేవుడు ఆయన. ఆమేన్. ఆమేన్. ప్రార్థన అంటే దేవుని చిత్తాన్ని కనిపెట్టుట. దేవుని చిత్తాన్ని కనిపెట్టాలి. చాలా మందికి, చాలా సంఘాలలో, చాలా చర్చిల్లో ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు. పాస్టర్లు కూడా తెలియదు. చాలా పాస్టర్లు కూడా తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది పాస్టర్లు కూడా ప్రార్థన చేయడానికి తెలియదు. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని ఎప్పుడు తెలుసుకొని, దేవుని మనస్సు ఎలాంటి తెలుసుకొని మనం ప్రార్థన చేయాలి. అది కనిపెట్టాలి. అప్పుడే మీకు విడుదల, స్వస్థత, అద్భుతాలు కార్యం చేస్తారు. దేవుని మనసు ఎలాంటిది? చెప్పండి. దేవుని మనసు ఎలాంటిది? చెప్పండి. దేవుని మనసు ఎలాంటిది? ప్రేమ. రెండవది క్షమాపణ. ఆయన క్షమించి ఉన్న మనసును కాబట్టి మనం అందరూ వచ్చి కూర్చున్నాం. లేదా కూర్చుంటామా? ఆయన క్షమించి ప్రేమ, అంత ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమించే మనసున్న ప్రేమించే హల్లెలూయా.
హల్లెలూయా. చూడండి, ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. అంటే ప్రార్థన నిన్ను విమోచన కలుగజేస్తుంది. ప్రార్థన నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ప్రార్థన నిన్ను విడిపిస్తుంది. హల్లెలూయా. అంటే మనం బాహ్య రూపం కూడా మారాలి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ప్రార్థన అంటే కొంతమంది ప్రార్థన తెలియదు, దేనికి ప్రార్థన చేస్తారో తెలియదు. హల్లెలూయా. దేనికి ప్రార్థన చేస్తా కూడా తెలియదు. మరి ప్రార్థన ఎలా చేయాలి? యేసు ప్రభు ప్రార్థన చేసే వెంటనే ఆయన మహిమలలో నుండి అతి మహిమలోకి ప్రవేశించారు. అంటే మహిమతో నింపబడాలి ప్రార్థన. ఆమేన్. ఆమేన్. ప్రార్థన ఏమి? మహిమతో నింపబడాలి. అంటే ఆత్మ అభిషేకం, ఆత్మశక్తి అనగా దేవుని ఆత్మ. తండ్రి అయిన దేవుడు ఆత్మగా ఉన్నాడు, కుమారుని యేసుక్రీస్తు ఆత్మగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఆత్మగా ఉన్నాడు. ఈ ఆత్మ మన మీద దిగాలి, మన మీదకి దిగాలి, శక్తిని అనుభవించాలి. హల్లెలూయా. ప్రార్థన శక్తిని అనుభవించాలి. మనకు వచ్చినంత ఏదో ప్రార్థన చేసుకొని చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఎవరికి ప్రార్థన చేయాలో కూడా తెలియదు కొంతమందికి. సరే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని పిలిచినవాడు ప్రతివాడు పరలోకానికి ప్రవేశింపడు గాని. అట్లా పో. ముందు వస్తామని. హల్లెలూయా. ప్రభువా ప్రభుని పిలిచేవాడు పరలోక రాజ్యానికి రాలేడు. పరలోకమందున తండ్రి చిత్తం నెరవేర్చేవాడు ప్రవేశించు. హల్లెలూయా. అంటే తండ్రి చిత్తాన్ని బట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎవరు చేయాలి అది కూడా తెలుసుకుంటాం. ప్రభా యేసయ్యా స్తోత్రం 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 కాదు, యేసు నామములో ప్రార్థన చేయాలా. ఎవరు చేయాలా? తండ్రికి చేయాలి. ప్రార్థన ఎలా చేస్తారు అంటే కొంతమంది తప్పుగా ప్రయత్నిస్తారు. ఎలా అంటే యేసు ప్రభు మనం ప్రార్థన చేయడం కుమారి ద్వారా తండ్రికి ప్రార్థన చేయాలి. అది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో క్లియర్ చెప్తున్నాడు ఆయన. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో క్లియర్ చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు? ఎవరికి ప్రార్థన చేయాలి ప్రభా అని అడిగితే వాళ్ళు శిష్యులు అడుగుతున్నారు, ప్రభా మేము ఎవరికి ప్రార్థన చేయాలా అంటే తండ్రికి ప్రార్థన చేయాలా. ఆ 9వ వచనం. మీరు ఇలాగ ప్రార్థన చేయండి అంటే పరలోకమందున మా తండ్రికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేయాలా? తండ్రికి ప్రార్థన చేయాలి. అందుకే చాలా మంది ప్రార్థన జవాబు రాదు. చాలా మంది ప్రార్థన చేస్తారు, జవాబు రాదు. కారణం అంటే మనకి ఎవరు ప్రార్థన చేయాలో తెలియదు, ఎందుకు ప్రార్థన చేయాలో తెలియదు. మనం చేసేంత ఒకే ప్రార్థన, చచ్చిపోయినకి ఒకే ప్రార్థన, బ్రతికామనికి ఒకే ప్రార్థన, రోగం ఒకే ప్రార్థన, దెయ్యమునికి ఒకే ప్రార్థన, పరిగెత్తి కూడా ఒకే ప్రార్థన. హల్లెలూయా. ఒకే ప్రార్థన చేయకూడదు. చావనికి పోయిన తర్వాత అది కూడా పాస్టర్ ఇక్కడ చింతామన్నప్పుడు చచ్చిపోయిన సావింటికి పోయి దేవుడి కుటుంబాన్ని దీవించను కాక వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఏం చేయాలి? ఏం చెప్పాలా? వాళ్ళు ఓదార్చాలి. తండ్రి ఈ కుటుంబాన్ని ఓదార్చండి, ఈ కుటుంబాన్ని బలపరచండి, ఓదార్చండి. పెద్ద దిక్కులు పోగొట్టుకున్నారు, వాళ్ళు సమాధాన పరిచయం ఆయన అని ప్రార్థన చేస్తే తండ్రి ఈ కుటుంబాన్ని ఆశీర్వదించారు. హల్లెలూయా. చాలా మంది నేను చాలా శాగుగా తెలియదు ప్రార్థన. చూడండి, ప్రభు చెప్తా ప్రియులారా, ప్రార్థన తండ్రికి చేయాలి. ఎవరి నామములో చేయాలి అంటే కుమారుని యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవుని ప్రార్థన చేయాలి. ఆమేన్. అదే యేసు ప్రభు 6వ అధ్యాయం నేర్పిస్తారు. పరలోకపు తండ్రి
నీ ఘనమైన నామమునకు నాయనా వేలాది దూతలు పరిశుద్ధులు 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 నీ కనపరుస్తున్నారు తండ్రి. మహిమల దేవా మీకు స్తోత్రం నాయన తండ్రి, మీకు స్తోత్రం స్తోత్రమని దేవుని వర్ణించాలి. ఆమేన్ ఆమేన్. చూడండి, కొంతమంది ప్రార్థన ఎలాగంటే ఒక వేషధారణలాగా చేస్తారు ప్రార్థన. చూడండి పైన చూడండి, దాని కూడా వేసుకో చెప్తున్నాడు. ఎలా చేస్తారంట వాళ్ళు పైన, కావున మీ ధర్మం చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత నొందవలని వేషధారులు సహా సమాజ మందిరంలోను వీధులలోను చేయలాగన మీ ముందర బోర ఊదిపోవద్దు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యం నిమిత్తము కుడి చేతి నీ ఎడమ చేతి తెలియక ఉండను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చాను. మరియు మీ ప్రార్థన చేయనప్పుడు వేషధాన వలె ఉండొద్దు. ఎలా ఉండదంట అంటే నేనే ఓ ప్రార్థన పని, ప్రార్థనలో తగ్గింపు ఉండాలా. బాగా వినండి, మనం ప్రార్థన చేస్తాం తండ్రి దగ్గర సాగిలా పడాలా. దేవుని దగ్గర ఎంత వంగుతామో ప్రార్థన మనం గర్వం చూపిస్తే, గర్వాన్ని ప్రదర్శిస్తే ఆ ప్రార్థన ఆత్మని మనకు ఉండకుండా వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ప్రార్థన దేవుని తగ్గించుకోవాలి మనం. సర్వశక్తుల దేవుడు ఆయన. హల్లెలూయా. యేసు ప్రభు ప్రతిరోజు ప్రార్థన చేసేవారు. ఆయన ప్రతి రాత్రి కొండ మీద పోయేవాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఆయన ప్రార్థన చేస్తుండగానే ఆయన ముఖం మారిపోయిందంట. అంటే మహిమల నుండి అతి మహిమలోకి ప్రవేశించాడు. మహిమల నుండికి అతి మహిమలోకి ప్రవేశించాడు. ఆయన వస్త్రము దగని మెరుస్తుందంట. అంటే ప్రార్థన చేస్తే ఒక వ్యక్తికి రూపం మారుతుంది. హల్లెలూయా. ఏం మారుతుంది? రూపం మారుతుంది. రూపం మారిన వ్యక్తికి భాగ్య అంటే అంతరాత్మ శరీరాన్ని, అంతరాత్మ పురుషుని మాత్రము హృదయమును ఆత్మను మాత్రం బలపరుస్తారు. నీ బాహ్యమైన అందము, ఐశ్వర్యము, ఈ డ్రెస్ పిచ్చి, ఈ బ్యూటీ పిచ్చి ఇవన్నీ కూడా ఉండదు. ప్రార్థన చేసే వారికి వేషం ఉండదు, వేషం ఉండదు. బాగా అర్థం చేసుకోండి. ఎవరు ఆత్మీయంగా ప్రార్థన చేస్తారో, ఎవరు దేవునితో సత్సంబంధం కలిగి ఉంటారో, ఎవరు మహిమలోని అతి మహిమలోకి ప్రవేశించబడతారో వారికి ఈ శరీరమైన ఆశలు, ఈ శరీరమైన అలంకరణలు, శరీరమైన వేషధారణలు వారికి ఉండదు. వారికి ఉండదు. హల్లెలూయా. వారికి ఉండదు. కారణమేమి? ప్రార్థన పరులు. ఆమేన్. ప్రార్థన చేసేవారు ఏ పని కూడా చేయరు. ఎందుకు చేయరు అంటే వారు దేవునితో పని చేపిస్తారు. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసేవారు దేవునితో పని చేపిస్తారు. ప్రభా నాకు ఇది కావాలా తండ్రి అంటే దేవుడు ఇస్తాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకే ప్రియులారా, ప్రార్థన దేవుని చిత్తాన్ని కనపెట్టదు. ఇది దేవుని చిత్తమా? మనం కొంతమంది అట్లా ప్రార్థన చేయరు. ప్రభా ఇది నాకు కావాలి, ప్రభా నాకు రెగ్యులర్ ప్రార్థన చేస్తున్నా. ప్రతిరోజు ప్రార్థన. దేవా స్తోత్రం స్తోత్రం తండ్రి, మా కుటుంబాన్ని ఆశ్రయించు, మా తండ్రిని ఆశ్రయించు, నా భార్యని ఆశ్రయించు, మా పిల్లలు ఆశ్రయించు. మా కారు కావాలా, మా బంగ్లా కావాలా, మాకు ఇల్లు కావాలా, మాకు ధనం కావాలా, మాకు అది కావాలా, మాకు ఇది కావాలంటే దేవుడు అదంతా ఇయ్యడు. దేవుడు అదంతా ఇయ్యడు. దేవుడికి ఏమి ఇస్తాడంటే జ్ఞానం ఇస్తాడు, దేవుడికి సమాధానం ఇస్తాడు, దేవుడికి ఆరోగ్యం ఇస్తాడు, దేవుడికి రోగం తప్పిస్తాడు, దేవుడికి పరిశుద్ధులు ఇస్తాడు. మనం ఏమడగంటే దేవా అనునిత్యం చెప్పండి, అనునిత్యము చెప్పండి నన్ను పరిశుద్ధత ఇచ్చేయండి ప్రభా. అది ప్రార్థన. ఇది ప్రార్థన. అనునిత్యము నాకు పరిశుద్ధిని ఇవ్వండి. అది ప్రార్థన. ఓ ప్రార్థన చేస్తామా? నేను చేస్తాను సార్, నేను కూడా ప్రార్థన చేస్తాను. ఎక్కడ ప్రార్థన? దేవుని చిత్తం ఏమి? దేవుని చిత్తం ఏమి చెప్పండి. దేవుని చిత్తం ఏమి? హల్లెలూయా. దేవుని చిత్తాన్ని తెలుసుకొని ప్రార్థన చేయాలి. యేసు ప్రభు ఏమంటున్నాడు? ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోకానికి రాడు. యేసుని పిలిచేవాడు పరలోకానికి రాడు. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు, పరలోకమందు తండ్రి అయిన దేవుని చిత్తాన్ని తెలుసుకుని ప్రార్థన చేసేవాడు ఎవడో వాడు పరలోకానికి వస్తాడు.
ఎవరి నామములో ప్రార్థన చేస్తాము? యేసు నామములో ప్రార్థన చేస్తాము. అందుకే యేసు ప్రభు చెప్తాడు, నేను మార్గము, సత్యము, జీవము, నేను తప్ప ఎవడు తండ్రి ఎదుకు రాలేడు అన్నాడు. అంటే కుమారుని యేసు ప్రభుతో మనం పోవాలి. హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభుతో రావాలి మనం అంటే, ఆయన వాక్యన విత్తనం యేసు ప్రభు. వాక్యన విత్తనము మీలోకి పడి అది మాంసముగా శరీరముగా అయ్యి ఆయన కుమారుడు యేసుక్రీస్తుని లోపలికి వచ్చి ఆయన ఎదగాల. యేసు ప్రభువులకు ఎదగాల. హల్లెలూయా. నిన్ను చూపించడానికి కాదు, నన్ను చూపించడానికి కాదు, యేసుని చూపించాలని పిలిచాడు. ఆమేన్. ఎవరిని చూపించడానికి? యేసుని చూపించాలి. మనం మాట్లాడితే అంతా నేనే, ఆయం అయ్యన్నది ఎవరు? చెప్పండి. అయ్యన్నది ఎవరు? మన అక్క. ఎవరు అయ్యన్నది? ఎవరు? వాడు అందగాడు, చాలా అందం, వెలుగు దూత. వాడి పేరు లూసిఫర్. అయ్యవాడు ఆయన అంటే ఆయన దేవుని తండ్రి, ప్రభు. స్తోత్రం దేవునికి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక చూడండి, ప్రార్థన చేసేప్పుడు తండ్రికి ప్రార్థన చేయాలి. తండ్రి అయిన దేవా నీకు స్తోత్రం, మీ ఘనమైన నామానికి స్తోత్రం, భూమి నీ పాదపీఠం, ఆకాశం నా సింహాసనం, మీ నామానికి మహిమ కలగలు తండ్రి అలా ప్రార్థన చేయాలి. అనునిత్యం పరిశుద్ధుల సర్వ సృష్టికి ఆయన మూలం. కుమారుని యేసుక్రీస్తు వలన మనందరూ కలిగాం. కుమారుని యేసుక్రీస్తు వలన ఈ లోకం కలిగింది. యేసు ప్రభు కోరికలు కనుక మనం పుట్టాము. ఎందుకంటే ఆయన ఆరాధించాలి. ఆమేన్. యేసుని ఆరాధించుటకు మనం పుట్టాం. హల్లెలూయా. ప్రార్థన ఆయన చేయాలి తండ్రి. అది యేసు ప్రభు చెప్తున్నాడు. మనం ప్రార్థన చేస్తామంటే ఎవరన్నా ప్రార్థిస్తే వాళ్ళని కాపీ కొడతాం, అది పట్టి పడతాం. హల్లెలూయా. అందుకే జవాబు రాదు. హల్లెలూయా. నీ హృదయం లోతు నుంచి రావాలి ప్రార్థన. కీర్తన 51:17. పశ్చాత్తాపమైన ప్రార్థన. నీ పాపాన్ని బట్టి, నీ సమస్యలను బట్టి అప్పుడు నీ రూపం మారుతుంది. ఎంత ఇరిగిపోవాల మనసు, ఎరగాల. ఇరిగిందమ్మా మనసు? ఇరిగిందా? హృదయం ఇరిగిందా? ఇరిగింది కొంత మనకు తెలుస్తుంది ఇరిగిందా లేదా. హల్లెలూయా. ఏమంట? ఇరిగిన నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. అర్థమైందా? పశ్చాత్తాపమైన ప్రార్థన. నీ పాపాన్ని బట్టి, దేవా నేను పాపిని, ఇరిగిన మనస్సుతో దేవుడితో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు వెంటనే మాట్లాడతాడు, ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. ఏదెత్తిన నాకు చేయకూడదు. స్వార్థ ప్రార్థన, అది ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇతర రక్షణ కొరకు ప్రార్థన చేయాలా, ఇతర సమస్య కొరకు ప్రార్థన చేయాలా, సంఘం కొరకు ప్రార్థన చేయాలా, సంఘంలో ఆత్మ కొరకు ప్రార్థన చేయాలా, నూతన ఆత్మ కొరకు ప్రార్థన చేయాలా. నీలో ఉన్న కుమారుని, నీలో ఉన్న యేసుక్రీస్తుని అనేక మంది చూపించాలి. అప్పుడు దేవుడితో మనము నడిపించబడతాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడిని రక్షించే నిమిత్తము దేనికి ప్రయోజనం లేక, దేవునికి ప్రయోజనం లేదు, సంఘానికి ప్రయోజనం లేదు, మనం ఆడుకొచ్చాము. బుట్ట మార్చి తిన్నది ఏం చెప్తాను? బుట్ట మార్చి వలగడ బయటకు పోయి ఏం చెప్తాము? వరగడు ఏమో అట్లా అనుకుంటుంది. బై చర్చికి వస్తే ఏ వాక్యం చెప్తున్నది వినాలా, కరెక్ట్గా వినాలి. ఇది హృదయంలోకి వచ్చి క్రియ చేయాలి, హృదయంలోకి రావాలి వాక్యం.
హృదయంలోకి రాకపోతే ఇంకా నువ్వు దేవునితో మాట్లాడలేవు. వాక్యం గుచ్చాల వచ్చి మనసుకి గుచ్చి కన్నీరు కార్చాలి, నీ హృదయం కడగబడాలి. హల్లెలూయా. కొంత వాక్యం చూస్తే అటు మొహం 30 వంకలు, కన్ను అట్ట వంకర ఒకటి పచ్చిచ్చినట్టు, ఇట్ట కొట్టిన అట్ట కొట్టి మాను పేలిపోయినట్టు మొహం అంతా దేవుడు కొట్టినా కూడా. దావీదు చెప్తాడు అద్భుతమైన మాట. కీర్తన 144 అధ్యాయం, కీర్తనలు 140 అద్భుతమైన మాట రాసుకోండి. దావీదు చెప్తున్నాడు, దావీదు చెప్తున్నాడు 100 నీతిమంతులు కొట్టడము నాకు తైలాభిషేకం అని ఉంటాయి. చూడండి మాట, నీతిమంతులు కొట్టడము, నీతిమంతులు కొట్టడము 141:5, 141 మైకి 141:5, 141:5 ఏమంట? నీతిమంతులు నన్ను కొట్టుట నా ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును తోసివేయుకుందునుగాక. హల్లెలూయా. నీతిమంతులు కొట్టడం కూడా ఆశీర్వాదం. హల్లెలూయా. మనకేమవుతుంది? మొహం మొక్కన సొట్ట మొహం దేవుడు చూస్తాడు. దేవుడు చూస్తాడా? చెప్పండి, సొంత మంది చూస్తాడా? మన చిన్నపిల్లని ఏమంటుంది? నేను నల్లనైనాను సౌందర్యవంతురాలు. పరమగీత చెప్తుంది, నేను నల్లనైనాను సముద్రం కలిగిన. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే ప్రియులారా, ఇరిగిన నలిగిన హృదయము దేవుడు అందరూ కూడా ఆలక్ష్యం చెయ్యడు. హల్లెలూయా, ఆలక్ష్యం చెయ్యడు. కనుక నీ ప్రార్థన చేస్తున్నప్పుడు వేషధారణగా ఉండకూడదు. అందుకే చాలా మంది మొహము ప్రార్థన మొహం మారదు, వస్త్రం మారదు, వస్త్రం కూడా మారదు. హల్లెలూయా. కానీ యేసు ప్రభు మహంచో ప్రియులారా, ఆయన ప్రార్థన చేసే వెంటనే ఆయన ముఖం రూపం మారింది, ముఖ రూపం మారిపోయింది, ముఖ రూపము మారిపోయింది. ఆయన వస్త్రం దగ 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 అని మెరుస్తుందంట. ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేసినప్పుడు వేటిని అడుగుదురో వాటిని నమ్మాల, వాటిని నమ్మాల. ఇదేదో వాడు సుప్రభాతం పన్నట్టు సాసు కాదు. మత్తయి 1:22, మత్తయి 21:22, మత్తయి, మాథ్యూ. మరియు మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏమంట? మరియు మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన ఎడల నమ్మాల. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తున్నాను, ఇది నా దేవుడు చేస్తాడు, నమ్మాల. హల్లెలూయా. నమ్మకపోతే నీకు ఇక ఏముండదు. హల్లెలూయా. ప్రార్థన చేసే వ్యక్తికి నమ్మకం ఉండాలా, ప్రార్థన చేసుకునే వాళ్ళకి కూడా నమ్మకం ఉండాలి. నాకు ప్రార్థన చేస్తే బాగవుతుంది. ప్రభు చెప్తున్నాను. అందుకే మార్కు 9:20 చెప్తుంది, నమ్మడము నీ వలన అవుతే నమ్మేవాడికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. దావీదు 3 సార్లు ప్రార్థన చేసేవాడు, దానిని రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడు.
యేసుప్రభు నిత్యం ప్రార్థన చేసే వ్యక్తి యేసుప్రభు. మరి మీ ప్రార్థన ఎలా ఉంది? హల్లెలూయా. మీ ప్రార్థన ఎలా ఉంది? ప్రార్థన చేస్తున్నారా? మరి వచ్చి ప్రార్థన చేస్తున్నారా? వచ్చి అందరూ ప్రార్థన చేస్తున్నారా? మొదట వచ్చిన ప్రార్థన ఆరంభించాలి. అప్పుడు మంటతో ప్రారంభిస్తే మందిరంగా మంటగా ఉంటుంది, ఆరాధన మంటగా ఉంటుంది, వాక్యం మంటగా ఉంటుంది, మీరు కూడా శక్తిగా ఉంటారు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ప్రార్థన ఎందుకు చేయాలి అంటే పరిశుద్ధ పరిస్థితి నిన్ను రక్షిస్తుంది, ఉగ్రత తప్పిస్తుంది, శోధన నుంచి తప్పిస్తుంది. అది ప్రార్థన. ప్రార్థన చేయకుండా నేను బయటికి పోను, ప్రార్థన చేయకుండా ఒకరితో మాట్లాడను, ప్రార్థన చేయకుండా బైబిల్ చదవకుండా నేను బయటికి పోను. అట్లా నిర్ణయించుకోవాలి. అప్పుడు దేవుడు నీతో ఉన్నాను. బైబిల్ చదవకుండా చేస్తుంటే నేను సాతాను ఆపరేట్ చేస్తున్నా, దేవుడు ఆపరేట్ చేయలే, నేను అపవాది ఆపరేట్ చేస్తాను. హల్లెలూయా. నిత్యం నిత్యం ప్రతి నిత్యం అనునిత్యం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. వేకువజామున లేచి ప్రార్థన చేయాలి. కొంతమందికి అదేమో వాళ్ళ పంపులు మోయిపోయినట్టు ఆ నిద్ర లేకపోతే వాళ్ళు కాలిపోతారు. హల్లెలూయా. నిజంగానే ఆ నిద్ర లేకపోతే ఏమో అది పంపు వాళ్ళు అంటుకుని పోయినట్టు, డబ్బులు పోయినట్టు. వేకువజామున లేచి చేసే ప్రార్థన శక్తి అంటే బైబిల్ చెప్తారు. శక్తి ఉదయకాలం లేచి చీకటిగా ఉన్నప్పుడు, చల్లటి వాతావరణం ఉన్నప్పుడు, దేవుడు సంచరించే సమయం, ఆ సమయంలో ప్రార్థన చేస్తే శక్తి ఉంటుంది, బలం ఉంటుంది. హల్లెలూయా. బలం ఉంటుంది. 3 నుంచి 6 లోపల ప్రార్థన చేస్తే శక్తి అంటారు, అంత బలం. హల్లెలూయా. మన జీవితం మారలేదు, మన రూపం మారలేదు, మన మాటలు మారలేదు, మన క్రియలు మారలేదు, మన వస్త్రం కూడా మారలేదు. మనం బాప్తిజం పొంది ఎలా ఉన్నాము, రక్షణ పొంది అలాగే ఉన్నాం. అదే రక్షణ పొంది అదే మాట, రక్షణ పొందిన అదే మాటలు, రక్షణ పొందిన తర్వాత అదే మాట. తేడా ఏమి అంటే ప్రార్థన లేదు, జీరో. ఏం కారణం అంటే నువ్వు ప్రార్థించలేదు, అందుకే ఆ ముఖ రూపం మారలేదు, ఆ ముఖ రూపం మారాలి. నేను 3 గంటలు వేస్తున్నాను. నా మామ ఏమో తెలుస్తుంది తేడా, నీకు ఏమో తెలుస్తుంది తేడా? కాంతిగా ఉందా, చీకటిగా ఉందా? ఏం పూసేలేదు మేము, ఏం పూసేలేదు. సోప్ కూడా వేస్తారు, ఒకసారి వేస్తారు. అంటే బాహ్య పురుషుడు ముఖంలో కనిపిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. లోపల క్రీస్తు ముఖంలో కనిపిస్తుంది. హల్లెలూయా. మీరేం చేయాలా? హల్లెలూయా. మీరు పూసుకుంటే అందం, లోపల దేవుడు అందం. ఆమేన్. మా దేవుడే మా అందం. ఆమేన్. 10,000 మందిలో నా ప్రియుడు రత్నవర్ణుడు, ధవలవర్ణుడు, అంత అందం అంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. మనం నేను పూసుకుంటే బయటికి వస్తాం, లేదా రాదు. మా వాళ్ళు అట్లా ఆడదు. హల్లెలూయా. మేము బయటికి రావాలంటే బైబిల్ చదివేసి వస్తాం, బైబిల్ చదివేస్తాం, ప్రార్థన చేసి వస్తాం. హల్లెలూయా. ప్రియులారా, వేటిని అడుగుదురో వాటిని నమ్మాలా, నమ్మితే దేవుని నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తే వాటికి నమ్మకం లేని ప్రార్థనకి ఏది ఉండదు. అది చెప్తున్నాను, ఎసుకుని చెప్తున్నాను. మరి వేటిని అడుగు వాటిని నమ్మండి, అది మీకు అందుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, దేవుని శక్తి అది. నీవు దేవునితో మాట్లాడుతున్నావు. మీరు చూడండి, ఒక పేదవాడు, అన్నానికి లేని, తిండికి లేని వాడు, 10 రోజులు తినని వాడు మీరు వచ్చి అడుగుతాడు, మా ఓ 10 రూపాయలు అండి, 10 రోజులు అన్నం తిన్నంటే మీరు ఇస్తారా? ఈరా? కొంతమంది ఈరు అనుకుంటా. మీరు పాస్ ఇట్టి ఇచ్చేవాళ్ళు ఇవ్వలేదు ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఈరు. కానీ చూడండి, నీలో ఆ ధర్మం చేరు పుట్టు చూసినావా? 10 రూపాయలు ఇస్తాను పోనీ
ఇల్లు తీస్తాం తిని ఆ బుద్ధి ఉంది కదా. కలగ చేసిన నీకే ఆ బుద్ధి ఉంటే కలగ చేసిన దేవునికి ఎంత ఉండాలా? ఎంత దయాకర్ణుడు ఆయన, ఎంత దీర్ఘశాంతి గలవాడు, ఎంత మహిమల తండ్రి అయినా, ఆయన కుమారుని తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుని ఏకైక కుమారుని నీకోసం బలిచ్చాడు. ఆయన అంత ప్రేమవాడు. అవునా కాదా? స్తోత్రం చెప్పండి తండ్రికి. స్తోత్రం చెప్పండి. అది ఏం తినేసాలేదు మీరు? అయ్యో తండ్రి అలా చెప్పేది, అంత కరుణమయుడు ఆయన. చెప్పండి దానికి స్తోత్రం చెప్పండి. తన కుమారుని ఏకైక కుమారుడు, ఒకే వారసుడు, ఒకే కుమారుడు, ఆ కుమారుని నీ పాపల కొరకు ఆయన బలిచ్చాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత కరుణమయుడు ఆయన. ఎందుకు తెలుసునా? ఆయన మనం ప్రేమించడం కోసం. అంత ఆరాధించే దేవునికి నీ మనసు కలగదా? నీకు ఆ దయ లేదా? నీకు ఆ కరుణ లేదా? అంటే నువ్వు క్రీస్తుని ఆరాధించలేదని అర్థం. హల్లెలూయా. ఆయన తండ్రి దేవుడు తన కుమారుని మన కొరకు సిలువలో, కల్వరి సిలువలో బలి అర్పించాడు. ఎందుకంటే నీవు మందిరానికి రావాలని, నిన్ను చేర్చుకోవాలని, ఆయన కవిత ఉంచుకోవాలని, నీ వస్త్రాన్ని మార్చాలని. అట్లాంటి తండ్రికి ప్రార్థన చేయనా వద్దా? వద్దా? హల్లెలూయా. ప్రార్థన చెయ్యాలి. అంటే మనం ప్రార్థన చేస్తున్నామంటే మనం బతుకున్నామని అర్థం. ప్రకటన 3:1. జీవించిన పేరు మాత్రం ఉన్నది కానీ ప్రార్థన లేని వాడు మృతుడు. నువ్వు ప్రార్థన చేయకపోతే సముతో సమానం. సమ మాట్లాడుతుందా? సమ మాట్లాడుతుందా? ఏం అనుకుంటావా? సమ మాట్లాడుతుందా? అంటే మన ఇంట్లో చాలా మంది మాట్లాడతారే. హల్లెలూయా. అవునా కాదా? అవునా కాదా? సమ మాట్లాడుతున్నా అన్నా. సవంకి రుచి తెలుసు. సవానికి ప్రేమ తెలుసునా, ఆకలి తెలుసునా, దుఃఖం తెలుసునా, ఏడు తెలుసునా? ఏం తెలీదు. చెప్పండి, తెలుసా తెలీదా? మరి చెప్పండి, తెలుసా తెలీదా? ఏ నరసింహపాడు గారు తెలుసా తెలీదా? సవం తెలీదు. సవం అంతా తినేది పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం అన్నం, సాయంత్రం అన్నం. హల్లెలూయా. సవానికి ఏం తెలియదు. కానీ పౌలు చెప్తున్నారు, మీరు బ్రతికుంటే చాలంటారు. పౌలు చెప్తారు, మీరు బ్రతికుంటే చాలు, మీరు సజీవం ఉంటే చాలు. ఎందుకంటే ఆత్మ 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 నడిపిస్తుంది. సవాన్ని నడిపించింది బాగుందండి. ఆత్మ నడిపిస్తుంది మనిషిని. సవాన్ని నడిపిస్తుంది అవుతుందా? నలుగురు వచ్చి పోయాలి సవాన్ని. హల్లెలూయా. కనుక మీ సవమా జీవితున్నారా? బైబిల్ చెప్తుంది, పేరుకు మాత్రం జీవిస్తున్నావు, పేరుకు మాత్రం జీవిస్తున్నావు. కానీ నువ్వు మృతుడివే. నువ్వు మృతుడు. పిలుపుల సగం చెప్తున్నాడు, నువ్వు మృతుడివే. ఎందుకు మృతుడివే అంటే జీవం లేదు. జీవం ప్రార్థన లేదు. హల్లెలూయా. ప్రార్థన చేయని వ్యక్తి, ఒక వ్యక్తి ప్రార్థన మెలుపుకులేని వ్యక్తి, అతను శవము. అతను శవము. హల్లెలూయా. ప్రార్థన చేయలేకపోతే శోధన వస్తుంది అని ప్రభు చెప్తున్నాడు. నాకోసం గడియాల ప్రార్థన చేయరా? నాకోసం గడియాల, నాకోసం సంఘంతో చేయాలి ప్రార్థన. క్రీస్తు శరీరం సంఘం. హల్లెలూయా. క్రీస్తు సంఘం ఎవరు? యేసు క్రీస్తు శరీరమే సంఘం, మనమే అందరూ. నువ్వు వేలుగా ఉండవు, తలగా ఉండవు, నువ్వు ఏ అవయం ఉన్నావో తెలియదు. హల్లెలూయా. నేను మా తలగా ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన శరీరం మనం అందరూ అవయంగా ఉన్నాం. మనం అందరూ క్రీస్తుని బలపరుస్తాం. హల్లెలూయా. చూడండి, అందుకే మన సంఘానికి వచ్చిన తర్వాత, మన క్రీస్తుని ఆరాధించిన తర్వాత వేషధారణ ప్రార్థన ఉండకూడదు. ఎలాగ ఉండాలి? ఇదిగిన మనసు, నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే మీరు దేవుడితో నడిపించబడతారని అర్థం. హల్లెలూయా. చూడండి, అద్భుతమైన మాట. దేవుడి చిత్తాన్ని అబ్రాహాము కనిపెడుతున్నాడు. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము. ఆదికాండం 18వ అధ్యాయము
22వ వచనం చూడండి. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రాహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచిచుండెను. అప్పుడు అబ్రాహాము సమీపించి ఇట్లను దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం చేయుదువా? దేవుడితో మాట్లాడుతున్న అబ్రాహాము ప్రార్థన చేస్తున్నాడు. సొదొమ పట్టణం కాల్చేయండి. దేవుడు ఒక పట్టణాన్ని నాశనం చేయప్పుడు ఒక వ్యక్తిని గురించి ఒక వ్యక్తి చెప్తాడు. దేవుడు సొదొమ పట్టణంలో లోతు కొరకు అబ్రాహాం ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర. నేను దుమ్మును దున్నగా దేవుడితో పోరాడతాను, 50 మంది నీతిమంతులు సొదొమ పట్టణం నాశనం చేస్తావు ప్రభా, దుష్టులతో నీతి నాశనం నీకు దూరమాడు కాక అంటాడు. 40 మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా? 40 మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా? దేవుని లాస్ట్ అర్థమైంది ఎందుకోసం ప్రార్థన చేస్తున్నాడు అంటే లోతు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చదువు 19వ అధ్యాయం 29వ వచనం. 19వ అధ్యాయం 29వ వచనం. చదువు. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు ఆ మైదానపు పట్టణమును పాడు చేసినప్పుడు దేవుడు అబ్రాహాము జ్ఞాపకం చేసుకోను. లోతు కాపురమున్న ఎందుకు జ్ఞాపకం చేస్తాడంటే దేవుడు ప్రార్థన చేస్తామని ఎప్పుడు కూడా మర్చిపోదు. హల్లెలూయా. ప్రార్థన చేసే బిడ్డల్ని దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోడు, జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. మేము అందుకే ఆ హిజ్కియా రాజు చెప్తున్నాడు, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకున్నాయినా, నీ మధ్యలో నేను ఎట్లున్నాను నాయనా, నీతిగా ఉన్నానైనా, నన్ను జ్ఞాపకం చేసుకుంటే క్యాన్సర్ బాగా అయిపోయింది హిజ్కియాకి ఒకే 5 నిమిషాలు. హల్లెలూయా. ఏమి రోగము? క్యాన్సర్. ఇంట్లో చేయిపోయాను ఇప్పుడు. హల్లెలూయా. బాగా అయిపోయింది, నన్ను జ్ఞాపకం చేసుకో. సంసారం అవుతున్నాడు, ప్రభా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఎవరు వీళ్ళంతా? ప్రార్థన పరులు. ఎవరు అంటున్నాడు, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన చేప కడుపుడు బయటకు వచ్చాడు. ఆయన జ్ఞాపకం చేసుకునే జీవితంగా ఉండాలి. మన జీవితం ఎలా ఉండాలా? దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అబ్రాహాము జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణమును నాశనం చేసినప్పుడు ఆ నాశన మధ్య లోతు నశించకుండా అతనిని తప్పించను. ఎవరి ప్రార్థన? అబ్రాహాము ప్రార్థన వలన లోతు సొదొమ పట్టణం తప్పించబడ్డాడు. హల్లెలూయా. మనం ఎట్లుందంటే నేను బాగుంటాను, నేను తిన్నాను, హల్లెలూయా, నేను బాగుంటే చాలు. దేవుడు ఉంటాడా? ప్రార్థన చెప్పండి, ఉంటాడా? నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. మీరు నమ్మరు, ప్రతిరోజు ఈ ఎవరెవరు వస్తారో మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. అది నా పని. ఒక తండ్రిగా నా బిడ్డలకు నేను ప్రార్థన చేస్తాను. మరి తండ్రికి మీరు ప్రార్థన చేస్తారో నాకు తెలియదు. హల్లెలూయా. మా తండ్రి క్షేమంగా రావాలా? హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తాను తెలియదు. ఎందుకంటే అబ్రాహాము ప్రార్థన దేవుని జ్ఞాపకం చేసుకుని లోతుని జ్ఞాపకం చేసుకున్నాడు, లోతుని రక్షించాడు. ఒక నీతిమంతుల ద్వారా 7 మంది రక్షించబడ్డారు. ఎవరతను చెప్పండి. ఎవరతను? ఒక్కని ద్వారా ఆ కుటుంబమే రక్షించబడ్డాయి. చెప్పండి ఎవరు? మైకి తల్ల పట్టుకుని అనిపిస్తుంది. మీ రోజు మీకు బోధించుకున్నా మంత్రాన్ని బోధించి. హల్లెలూయా. ఎవరంట? అది ఎవరతను? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క నీతిమంతుల ద్వారా, ఒక్కని విశ్వాసం ద్వారా, ఒక ప్రార్థన ద్వారా అతని కుటుంబము కాపాడబడి. అంటే కారణం ఏమి అంటే నోవాహు వారి పిల్లలు, వారి భార్య, కోడళ్ళు అందరి కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నారు. అందుకే వారందరూ కూడా మందిరానికి వచ్చారు. ఈరోజు మీ అందరూ వస్తున్నారా? నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబంగా వస్తున్నారా? అంటే నీ భర్త కోసం ప్రార్థించలేదు, నీ భార్య కోసం ప్రార్థించలేదు, నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థించడం లేదు. అందుకే వాళ్ళు రావాలి మందిరం. అవునా కాదా? ఒక నోవాహు కొరకు, నోవాహు భార్య, నోవాహు కుమారులు ముగ్గురు, వారి ముగ్గురు కోడలు, వాళ్ళందరూ రక్షించబడ్డారు. కారణం అంటే నోవాహు అంత ప్రార్థన చేశారు. మరి నీ ప్రార్థన ఏమైంది?
మనకు తెలిసి ప్రార్థన అంటే స్తోత్రం 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 స్తోత్రం. అర్థమైంది మీకు? స్తోత్రం అయిపోయింది. దేవునికి డిసిప్లిన్ చాలా ఇష్టం. బాగుందండి. దేవునికి డిసిప్లిన్ చాలా మంచిది. ఆయన నీలాంటి పాప శరీరం కాదైనా, నీలాంటి పాపలు ఉన్న వ్యక్తి కాదైనా, ఆయన పరిశుద్ధుడు, ఆయన క్రమంగా ఉంటాడు, ఆయన యథార్థంగా ఉంటాడు, ఆయన సమయం ఒకే సమయం మెయింటైన్ చేస్తాడు. డిసిప్లిన్ చాలా ఇష్టం దేవునికి, క్రమశిక్షణ చాలా ఇష్టం దేవునికి, దేవుని భయభక్తి దేవునికి చాలా ఇష్టం. ఒకే సమయం మెయింటైన్ చేయాలి ప్రార్థన, ఒకే సమయం. హల్లెలూయా. ఏ రోజు ఎన్ని గంటలకు లేచి కూర్చొని బైబిల్ చదివి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవునికి చాలా ఇష్టం. ఏదో ధర్మానికో కాలానికో ఏదో ప్రార్థన చేయాలి కానీ లేచి కూర్చొని అట్లా ఏదో చేసి దాని ఒరిగా నీకేం లేదు, ఆయన కూడా వెస్ట్, ఆయన కూడా రాదు. నువ్వు ప్రార్థన చేస్తే ఆత్మవశంగా రావాలి. ఇక్కడ అబ్రహాము తండ్రి చిత్తాన్ని తెలుసుకుందాం. తండ్రి చిత్తాన్ని, ఆమేన్, తండ్రి చిత్తాన్ని తెలుసుకొని తండ్రి చిత్తాన్ని తినట్టు ప్రభా దుష్టులతో కూడా నీతిమని చంపటికి పూర్వమౌనం కాక అన్నాడు. లోతు రక్షించబడ్డాడు. ఇప్పుడు ఆ పట్టణంలో ఒక నీతిమంతుడు కాసుకొని ఉన్నాడు. సొదొమ పట్టణం విభచారంతో కూడిన పట్టణము. ఆ పట్టణం లోతు కుటుంబం మాత్రం నీతిగా ఉంది, పరిశుద్ధం ఉంది. అందువల్ల దేవుడు లోతుని కాపాడు. ఇది తండ్రి చిత్తం. నువ్వు దేవుడి కొరకు ప్రార్థన చేయ. విశ్వాసం అంటే చెప్పండి. విశ్వాసం అంటే చెప్పండి. విశ్వాసం అంటే ఏమి చెప్పండి. మీకు తెలిసింది చెప్పండి. చెప్పండి సంగతి చెప్పండి. విశ్వాసం అంటే ఏమి? దేవుని కొరకు నువ్వు నీతిగా జీవించడమే విశ్వాసం. నా ప్రభుకి నచ్చదు, నా ప్రభుకి అబద్ధం మాట నచ్చదు, అదే విశ్వాసం. దేవుని కొరకు ఉండాలి, దేవుని కొరకు కాచుకు ఉండాలి, దేవుని కొరకు నీతిగా ఉండాలి, దేవుని కొరకు పరిశుద్ధంగా ఉండాలి, అది విశ్వాసం అంటారు. అర్థమైంది మీకే? హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, రెండోది చూస్తే హన్న దేవుని చిత్తాన్ని కనిపెట్టింది, దేవుని మనసును కనిపెట్టింది. ఆయన చిత్తాన్ని ఎప్పుడు తెలుసుకునిందో ఆమె ప్రార్థన చేసే వెంటనే సంతానం కలిగింది. ఆమేన్. మరి దేవుని చిత్తం తెలుసా? మొదటి సమయాలు త్వరగా ఉంటాయి. మొదటి సమయాలు 1వ అధ్యాయం 5-6. అన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచు వచ్చాను. యెహోవా ఆమెకు సంతానం లేకుండా చేశాను. హల్లెలూయా, యెహోవా సంతానం లేకుండా చేశాను. హల్లెలూయా. ఎందుకు సంతానం లేక చేశాను? ఎందుకు సంతానం లేకుండా చేశాను? మరి పుట్టించేవాడు గర్భాన్ని మోస్తాడా? చెప్పండి. పుట్టించేవాడు గర్భాన్ని మోస్తాడా? గర్భం ఇచ్చేవాడు కనిపించడం మానవుదమా? యెహోవా అడుగుతున్నాడు అన్నమాట. యెషయా 66. పుట్టించేవాడి గర్భాన్ని మోసేదా? గర్భం ఇచ్చేవాడు కనిపించడం మానవుదమా? యెహోవా ఇలా అడుగుతున్నాడు, దేవుడు ఇలా అడుగుతున్నాడు అంటుంది. మరి అన్నకు సంతానం లేకుండా చేశానంటే ఆమె ఎల్కనకు 2 భార్యలు. మొదటి భార్య పేరు అన్న, రెండో భార్య పేరు పెనిన్నా. పెనిన్నాకు బిడ్డలు ఉంది, అన్నకు బిడ్డలు లేదు. అంటే పెనిన్నాకు బిడ్డలు ఉందంటే ఒక 8 సంవత్సరాలు ఏంటనుకో. ఆ 8 సంవత్సరాల వరకు అన్నకు బాధ ఏమో తెల్ల. అన్నకు 5వ వాక్యం చెప్పబడి 5వ అధ్యాయం 5వ వచనంలో అన్న తను ప్రియముగా ఉన్నందున భర్త ప్రియముగా ఉన్నాడు, భర్త ప్రేమగా ఉన్నాడు, భర్త సంతోషంగా ఉన్నాడు. కాబట్టి అన్నకు సంతానం లేకపోతే బాధలో తెలియదు. హల్లెలూయా. ఆమెకు 2 పాలు అంటే 2 పాలు ఇచ్చుచు వచ్చను.
యెహోవా ఆమెకు సంతానం లేకుండా చేశాను. యెహోవా ఆమెకు సంతానం లేకుండా చేసి ఉన్న హేతును బట్టి ఆ మరియవు పెనిన ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించి వచ్చాను. ఎల్కనా ఆమెకు ఏట ఆ రీతిగా చేయించుచుండగా హన్నా యెహోవా మందిరం పోయినప్పుడల్లా అది ఆమె కోపం పుట్టించి గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుతూ వచ్చాను. 8 ఆమె పెనిమిట ఎల్కనా, అన్నా నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానటం ఎలా? నీ మనోవిచారం కలిగినది 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన కానా అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. చూడండి, ఎప్పుడు ఇరిగిన నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన పనులను బైబిల్ చెప్తుంది. నలిగిపోవాలా, ఏది లేదో ఇది ఒక విత్తం. ప్రార్థన ఒక విత్తం. ప్రార్థన ఎందుకంటే భూమి మీద నరుడు కాలం, విత్తం కాలం అంటే బైబిల్ యోబు చెప్తున్నాడు. 7వ అధ్యాయం 1వ వచనంలో చదవండి. యోబు 7వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం కాదా? ఏమంట? భూమి మీద నరుల కాలము ఏమి? యుద్ధ కాలము. నువ్వు యుద్ధం చేయాలి. మన యుద్ధము మనిషి సంబంధమైన ఆయుధంతో కాదు, ప్రార్థనతో, ఆత్మతో యుద్ధము. ఆమేన్, ఆమేన్. ప్రార్థన శక్తి. యోబు మరలా ప్రార్థన ద్వారానే నష్టాన్ని మరలా పొందుకున్న లాభంగా. నష్టపోయిన వాటన్నిటికి కూడా యోబు ఆ ప్రార్థనతో మరలా ప్రార్థన ద్వారానే మళ్ళా పొందుకున్నాడు. హల్లెలూయా. అందుకే నరుని కాలం, యుద్ధ కాలం బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మనం యుద్ధం చేయాలి. అదే యేసు ప్రభువు చెప్తా చూడండి. యోహాను సువార్త 16:33 చూడండి. యోహాను సువార్త లాస్ట్. యోహాను సువార్త త్వరగా లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యం తెచ్చుకొనుడి. ఏమంటే యేసు చెప్తున్నాడు, లోకంలో శ్రమ ఉంది, కష్టం ఉంది, వేదన ఉంది, దుఃఖం ఉంది, అవమానం ఉంది. ఇదే యుద్ధ కాలం. వీటిని జయించాల. మేము జయించవచ్చు. హల్లెలూయా. జయిస్తే ఓ ఊడిపోతుంది, డబ్బులు వచ్చేస్తుంది, అంత ఏం రాదు, దగ్గర కష్టం. హల్లెలూయా. వైట్ షర్టు మురికైపోయింది, నేనేం చేయాలా? సైకిల్కి వేయాలా? వాషింగ్ వేస్తే తెల్లగా రాదు, నానపెట్టాలి. తగ్గింది సర్ఫేసి నానపెట్టి ఏరిలో టయాడు సర్ఫ్ ఎక్సెల్ వేసి మంచి పౌడర్ వేసి ఒక అరగంట కట్టసేపు నానపెట్టి మళ్ళా దాన్ని ఉతికి బండకేసి కొట్టి, క్రీస్తుని బండకు కొట్టి మళ్ళా గుంజి మళ్ళీ పిండి మళ్ళీ వేస్తే తెల్లగా ఉంటుంది. అవునా కాదా? తెల్లగా రాదు. మరి నువ్వు షైనింగ్ కావాలంటే కష్టపడకూడదు. నేను కష్టపడకూడదు, షైనింగ్ అయిపోయింది. అవుతుందా? చెప్పండి. నీకు ప్రార్థన లేదు, నీకు విశ్వాసం లేదు, నీకు నమ్మకం లేదు, మరి అన్నీ జరిగిపోవాలి. ఎట్లా జరిగిపోవాలి? నేను అబాబోవా అంటాడు. దేవుడు ఏం చెప్తాడా? చెప్పండి. దేవుడు ఏం చెప్తాడు? అవ్వా. అట్లా దేవుడు కాదు. అలా పోయి ముందులేసి అట్లా దేవుడు కాదమ్మా, అట్లా దేవుడు కాదు. నీకోసం రక్తం కాల్చడం, నీకోసం శవం కాల్చడం. అయినాను ధైర్యం తెచ్చుకో, శ్రమ ఉంది. హల్లెలూయా. యోబు చెప్తారు, ప్రియులారా, యుద్ధ కాలము, నీ పుట్టుకే యుద్ధ కాలము. ఈ యుద్ధం జయించాలా? నీ గర్భఫలం రాలేదా? లేదు, ప్రార్థన చెయ్యి. గర్భం ధరించలేదా? గర్భం రాలేదా నీకు? పోరాడు. ఎందుకు ఇవ్వడైనా? ఎందుకు ఇవ్వడు? పోరాడి జయించాలి. దేవుడితో పోరాడాలి, వెలుగులాట జరగాలి. హల్లెలూయా. ఏది కూడా నీతో రాదు. ఎందుకంటే ఉగ్రత దినం
ఒక దినం ఉంది. ఆ ఉగ్రత దినము ఆస్తులు అక్కడికి రాదు. ఆస్తులు అక్కడికి రాదు. సామెతలు 11:4 చెప్తున్న పిల్లారా, ఉగ్రత దినము ఆస్తులు అక్కడికి రాదు. నీ ప్రార్థన నిన్ను కాపాడుతుంది, నీ విశ్వాసం కాపాడుతుంది, నీ నమ్మకం నిన్ను కాపాడుతుంది. ఒక ఉగ్రత దినం ఉంది. ప్రతి ఒక్క జీవితం ఉగ్రత దినం వస్తుంది, రాకుండా పోదు. ప్రతి ఒక్క జీవితం ఉగ్రత దినం ఉంది, వాటిలో జయించాలి. హల్లెలూయా. మందిరానికి దేనికి వస్తున్నాము? నేర్చుకోవాలా, సత్యాన్ని నేర్చుకోవాలా, బైబిల్ వాక్యం నేర్చుకోవాలా, ప్రార్థన నేర్చుకోవాలా. వచ్చినప్పుడు విశ్వాసం ఉండాలా, తగ్గింపు గుణం ఉండాలా, వాక్యం వినాలి, తగ్గింపు వాక్యం విని శక్తితో ఉండాలి, బలముతో ఉండాలి. అందులాంటి చర్చలో మనం ఉంటాం. అన్ని చర్చలు పుష్ప జీవిస్తున్నారు. పోయి తమిళ మిన్నర్ అప్పుడు వామ ఇప్పుడు పోయిన అటు వచ్చి అట్లా మిన్నలా పోయేది. అట్లా లేదు. ఇక్కడ బుద్ధికి ఆరేస్తాం, బుద్ధికి చెవుది రక్తం వస్తుంది. అటువంటి సత్యం. హల్లెలూయా. బైబిల్ చుట్టూగా నేర్చుకోవాలి. నేను ఎవరిని అడిగినా చెప్పాలి, సత్యం చెప్పాలి. ఎవరు నేను అడిగినా కూడా అమ్మో నువ్వు ఏ చర్చికి పోతుందని చెప్పాలి. అన్ని చర్చలో ఏదో మా అడిగి గెలితే అమ్మా అని గెలితే అట్లా రాదు. అట్లా నువ్వు పోయినా లేదా? అవునా కదా, అన్నాడు కదా ఇట్లా అట్ట కాదు. హల్లెలూయా. అవునా కదా, అట్లా ఉండదు. సత్యం ఎవరు కాదు, దేవుడు ఎవరు నేర్చుకో. దేవుడు ఎవరు తెలుసుకోవాలి, దేవుడు ఎవరు అసలు ప్రపంచంలో ఎవరు కూడా తెలియదు. దేవుడు ఎవరు తెలియదు, ఒకరు కూడా తెలియదు. వాళ్ళని చెప్తాను ఏమీ దేవుడు ఎవరు తెలియదు. దేవుడు కనిపెట్టే ఆడియోలు చూస్తాడు. ఆమేన్. దేవుడు ఎవరని నువ్వు గుర్తిస్తే చాలు, నీ జీవితం ధన్యం, నీ జీవితం అన్నికరంగా అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, హన్నా జీవితంలో ఒక పోరాటం. హన్నా జీవితం ఏది లేదని ఆమె గుర్తించి శిలోహు మందిరానికి, శిలోహు అంటే నెమ్మది, శిలోహు అంటే నెమ్మది, శిలోహు మందిరానికి పోయి ఆమె ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తున్నా? ప్రభా నాకు ఒక మగపిల్లని సంతానం నాకు దయచేయము. మళ్ళీ ఏం కాదు. సెకండ్ టైం మళ్ళీ పోయింది. ఫస్ట్ టైం పోయి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడట నాకు కూడా పెట్టలేదమ్మా, నాకు కూడా పెట్టలేదు. ఇంటికి పోయి ఆలోచిస్తే మళ్ళీ ప్రార్థన చేస్తుంది. సో ఎంత త్యాగముత్తులా చూడండి. సరే ప్రభా నాకు బిడ్డనిస్తే నీకు ఇచ్చేస్తాను. హల్లెలూయా. నాకు బిడ్డనిస్తే నేను నీకు ఇచ్చేస్తాను. ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడు? ఆమేన్. ఆమేన్. దేవుడు చెప్తాడు ఆమేన్. ఇక్కడ దేవుని మనసును కనిపెట్టింది. దేవుడు అన్నాడు ప్రభా నాకు మగ బిడ్డ నీవు ప్రభా అంటే నాకు కూడా లేదమ్మా. ఓ పొద్దున సాయంత్రం ఏడ్చింది. మరి ఏడ్చి సాగు ఎన్న సాగు చేస్తూ నాకేమని దేవుడు అనుకున్నాడు. అలా ఇంటికి పోయి వచ్చిన తర్వాత అప్పుడు అనేదంట అన్న ప్రభా నాకు ఇస్తే నా బిడ్డ నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఆమేన్. దేవుడు ఏం చెప్తా అంటే ఆమేన్. హల్లెలూయా. దేవుని చిత్తమేమి? దేవుని చిత్తం తన కుమారుని యేసుక్రీస్తుని అందరికి చూపించాడు. కుమారుని చూపించాలి. నీ బ్రతుకు నిమిత్తం నీ జీవించేంత కాలము దేవుడికి దర్శించిన ఏ దేవుడు ఎంత అద్భుతం చేస్తాడు ఆ అద్భుతం చెప్పాలి. దేవునికి మనుషులు చెప్పాలి. చెప్తానే బలం వస్తా ఉంటుంది మీదకి. మనము చేస్తున్న అద్భుతాలన్నీ అట్టే హృదయం దాచుకుని ఎట్లా అదే బంకమట్టి అయిపోయి అది కట్టి రోగిష్టి ఎట్లా చూసాం. రోగంలో ఎట్లా ఉంటుంది ఈ ఆస్మా పేషెంట్ ఆస్మా అన్ని షోల్డర్ పైకి వచ్చేసి చెప్పాలని ఎందుకు తెలుసునా? ఎందుకు దేవుణ్ణి దర్శించారు కనుక. లూకాసు వార్త 19 త్వరగా లూకాసు వార్త 19:40
ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక. దేవుని ఏ సందర్భం దర్శించాడు? దేవుని ఎలా తెలుసుకున్నావు? దేవుని ఎలా తెలుసుకున్నావు? నేను ఎలా తెలుసుకున్నావు శంకర్? ఎలా తెలుసుకున్నావు దేవుని? నీ ఎప్పుడు ఫస్ట్ ఎలా తెలుసుకున్నావు? వాక్యం ఇది కూర్చొని సత్యల బలిలో కూర్చుంటే లోపల పోయిన దేవుడు మాట్లాడుతుంది. అది అనునిత్యం శంకర్, అది అనునిత్యం నీ జ్ఞాపకం ఉంటాం. ఆ రోజు నీ పరిస్థితి ఎలా ఉన్నది? మూర్తి, నీ పరిస్థితి ఎలా ఉంది ఆ రోజు? అది దర్శించినాక దేవుడిని దర్శిస్తున్నాను. ఆ మంట నీలో ఉంటే నేను వెలిగిస్తాను. బైబిల్ చెప్తుంది, నేను దర్శించిన కాలం నువ్వు ఎరగకుంటే కనుక, నువ్వు తెలుసుకోలేదు కనుక నేను నిన్ను దర్శించాను, నువ్వు గుర్తించలేదు. నేను నీతో మాట్లాడాను, నువ్వు నన్ను తెలుసుకోలేదు కనుక. చదువు. కనుక నీ శత్రువులు నీ చుట్టుముట్టి ముట్టడి వేసి నీ దాయంతా మూసి అన్ని ప్రక్కలను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కనిపిస్తాను అంటాడు. దేవుని తెలుసుకోకపోతే ఆయన దర్శించేది గుర్తుండాలి. నన్ను దర్శించాడు, మరణం నుంచి నన్ను దర్శించాడు. మరణం నుంచి చచ్చిపోయిన శవాన్ని దేవుడు లేపాడు. చచ్చిపోయిన శవం నేను. హల్లెలూయా. యేసు తెలియని వాడిని, యేసు దూషించిన వాడిని, యేసుని అవమానపరిచిన వాడిని నన్ను దర్శించాడు దేవుడు. నేను ఈరోజు అనేకమని చెప్తున్నా. అది చెప్తున్నా కనుక ఈరోజు మీ ఇక్కడ వచ్చి పిలుచుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని చిత్తం, ప్రభు పిలిచేవాడు పరలోకానికి రాలేడు. తండ్రి చిత్తం నెరవేర్చేవాడు పరలోకానికి వస్తాడు. అంటే యేసు ప్రభు వాక్యం, ఆది యందు వాక్యము, ఆ వాక్యము దేవుడే ఉండును, ఆ వాక్యము శరీరమైపోయింది. ఈరోజు వాక్యం అని విత్తం నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆ యేసు ప్రభు నీలో కూడా వాక్యంగా వస్తున్నాడు. ఆ వాక్యం నీలోకి వచ్చి అది ఆ వాక్యము గర్భమైపోయి పిండమయ్యి మాంసమయ్యి ఆ యేసు నీలో ఎదగాలి. నీలో కుమారుని యేసుక్రీస్తు ఎదుగుతూరా. నీ భక్తి పెరగాల. యేసు ప్రభు నీలో ఉంటే వాక్యం విత్త నీలోకి వచ్చి వాక్యం ద్వారా మారి వాక్యం విశ్వసించి వాక్యం స్వస్థ కలిగి వాక్యం నెమ్మది కలిగి వాక్యం విడిపించిన తర్వాత యేసు నీలోకి ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఆయన చిన్న పిల్లలు ఎదుగుతున్నాడు. ఆయన ఎదుగుతా రావాలా. భక్తి ఎదుగుతున్నా లేదా? భక్తి ఎదుగుతున్నా లేదా? ఆరంభంలో భక్తి ఉందా? ఇప్పుడు మీకే ఆరంభంలో భక్తి ఉందమ్మా? ఆరంభంలో భక్తి ఉందా? ఆరంభంలో విశ్వాసం ఉందా? ఆరంభంలో చూడు లేచి అంటే ఆ భక్తి వేరే, ఆ ప్రార్థన వేరే, ఆ విశ్వాసం వేరే. దేవుని కోసం పరిగెత్తున్న కాలు పాదము పరలోకం చెప్తుంది, పిల్లారా నీ పాదం ఎంత రాజకుమారి పుత్రిక, నీ పాదం ఎంత అందంగా ఉంది. మీరు పరలోకి వెళ్ళిపోతే మీ పాదాలంతా తలిచిపోతారు. మొహం తలిచుకోరు, మీ మొహం చూసుకే దేవుడికి తెలుసా మీకే? ఈ దేవుడికి తెలిసి నీ పాదం ఎలా ఉంది. నా పాదం ఎలా చూడండి, మీ పాదం ఎలా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం పూట తెరిచే పాదం అంతా పూటలు ఉంటుంది. ఎందుకు తెలుసునా? నా కోసం పరిగెత్తిన పాదం. దేవుడు చెప్తాడు, నా కొరకు పరిగెత్తిన పాదం, సువార్త కొరకు పరిగెత్తిన పాదం అది. నీ పాదాన్ని దేవుడు పరలోకం తొలగిస్తాడు. హల్లెలూయా. నీ పాదం దేవుని కోసం పరిగెత్తా ఉందా? నీ పాదం దేవుని మహిమపరిచి పరిగెత్తా ఉందా? సువార్త పరిగెత్తా ఉందా? ప్రార్థన పరిగెత్తా ఉందా? నీలో ఉన్న భక్తి, నీలో ఉన్న యేసుక్రీస్తు ఎదగాలి రోజుకి. వాక్యాల విత్తనం శరీరమైందంట. వాక్యాల విత్తనం శరీరమైన వాదిక యోహాను 1 చెప్తుంది, ఆది యందు వాక్యం ఉందను, వాక్యం దేవుని యొక్క ఉందను, ఆ వాక్యం దేవుడే ఉందను. యోహాను 1:14 చెప్తుంది, ఆ వాక్యము శరీరమైంది. శరీరమైందంటే యేసు ప్రభు అయినాడు. యేసు ప్రభు వాక్యం నీలోకి వచ్చి ఆయన కుమారుడిగా పుట్టి నీలో పుట్టడం వల్ల విశ్వాసం వచ్చింది. వాక్యం మనసులకు హృదయంకి వచ్చి, వాక్యం హృదయంలోకి వచ్చి కుమారుడు యేసుక్రీస్తు హృదయంలోకి వచ్చేస్తాడు. హృదయంకి వచ్చిన యేసు ప్రభు శరీరం అయిపోయినాడు.
ఇప్పుడు అంటే చిన్న గర్భం ధరించి బిడ్డనైన తర్వాత నీ హృదయం భక్తి పెరుగుతావు. యేసు ప్రభు నీలో ఉంటే ఓ మంచి ప్రార్థన, యేసు ప్రభు నీలో ఉంటే మంచి విశ్వాసం, యేసు ప్రభు నీలో ఉంటే యేసు ప్రభు తండ్రి తగ్గించుకున్నట్టు. యేసు నీలో లేకపోతే నేను చెప్పను, నీ భక్తి పెరుగుతావు. యేసు నీలో ఉంటే భక్తి పెరుగుతావు. ఆమేన్, ఆమేన్. అందుకే తండ్రి చిత్తాన్ని కనిపెట్టండి. యేసు నీలో ఉంటే నీ మొహం మారిపోతుంది, నీ ఫేస్ అంత అందంగా ఉంటుంది. నన్ను చూస్తే యేసు చూసి, నన్ను చూస్తే యేసుని చూసినట్టు. హల్లెలూయా. అందుకే అన్నాడు ఫిలిప్ దగ్గర, ప్రభా మీ తండ్రిని చూపిస్తావా అంటే, నీవు ఆయనతో మాట్లాడుతున్నావు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కనుక తండ్రి చిత్తం నెరవేర్చే ప్రార్థన చేయండి. సంఘం ఎదగాలి, సంఘం ఎదగాలి. పలానా సంఘం తగ్గిపోయింది, సంఘం ఎదుగుతుంటే మీరు ఎదుగుతా వస్తారు. సంఘం డౌన్ అయింది, అట్లా. హల్లెలూయా. బాగా గుర్తుంచుకోండి. సంఘం ఎదిగితే మెరుగుతా వస్తారు. ఈ మేఘం ఎక్కడ పోతుందో మీ ఎంత అంత జనం వస్తారు. ఈ మేఘం డౌన్ అయిందనుకో మీ వెనకాల ఎవరు ఉంటారు. కాలంలో అదే జరిగింది. సంఘం డౌన్ అయిపోయింది, అది జీరో అయిపోయింది. కనుక సంఘం బలపడుతూ రావాలా, కొత్త ఆత్మ వస్తూ ఉండాలా. దేవుని క్షణం ఇది. నా గొర్రె నా స్వరం వినును, స్వరం మాత్రం వినాలి మనం. దేవుని స్వరం, దేవుని వాక్యం అంటే ఈ స్వరం గాలి. ఈ గాలిలో వింటున్నాం, దేవుని గాలి. గాలి తెల్లగా ఉందా బ్రౌన్గా తెలియదు, శబ్దం గాలి వీస్తుంది, అది ఎట్లా వస్తుందో తెలియదు, అని స్వరం నీకు వస్తుంది. ఆమేన్, ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయం ఉంది, గాలి ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు, ఎలా పోతుందో నీకు తెలియదు అంటాడు. అంటే నా గొర్రె నా స్వరం వినును. ఏ గొర్రెనో దేవుని గొర్రెనో, దేవుని బిడ్డ ఎవరో ఆ స్వరం దేవుని బిడ్డ వింటారు. ఆమేన్, ఆమేన్. కనుక నీ ప్రార్థన చేసేప్పుడు యేసు ప్రభు ముఖము మారెను, ఆయన వస్త్రం తెల్లగా అయ్యను. ముఖం మారిన తర్వాత నీ మాటలు మారాలా. హల్లెలూయా. ముఖం మారిన తర్వాత నీ క్రియలు మారాలా. అంటే వస్త్రము అంటే క్రియలు, వస్త్రం అంటే క్రియలు. నీ భాష మారాలా, నీ వస్త్రం మారాలా. వస్త్రం దేనికి అంటే నువ్వు క్రైస్తవుని చెప్తావు, ఇతను క్రైస్తవుడు, నీ మాటలను బట్టి, నీ చేష్టలను బట్టి, నీ మార్పును బట్టి ఇతను క్రైస్తవుడిని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన తగతగాని మేస్తుంది, వస్త్రం తెల్లగా తగతగాని మేస్తుంది. అంటే ఏది వస్త్రం కాదు, నీ మనస్సు తెల్లగా ఉండాలి, నీ హృదయం పరిశుద్ధం ఉండాలి, నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. అది ఆ లోకంలో వారికి అనేక మందికి వెలుగుగా కనిపించాలి, క్రైస్తవ బిడ్డలు వచ్చి కనిపించాలి. అదే దేవుడు రూపం మారింది, తగతగాని మెరిచింది. ఆమేన్. వాక్యం దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా.